ఆల్ డిసెబిలిటీస్. సో కళ్యాణ వేదిక మరి పరిచయ వేదిక మనం అనుకున్నట్టుగా గత వీడియోలో మనం చూసాం, రైట్? సో అదే వీడియోని పురస్కరించుకొని ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి. నేను పూర్తి వీడియో చూడండి. నేను లింకు, లొకేషను అండ్ ఎలా రావాలి అనేది కూడా నేను పూర్తి స్థాయిలో చివరి బిట్లో నేను మీకు ఇస్తాను. మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్ డిసెబిలిటీస్, ఎన్ని డిసెబిలిటీస్ ఉన్నా మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. హాయ్, నేను విల్సన్. సో మీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమము మ్యారేజెస్ వెన్యూ. సో ఎవర్ బాండ్ అనే ట్యాగ్తో మేము ముందుకు రావడం జరిగింది. జసింతా ఫౌండేషన్ వారు తీసుకువస్తున్నారు మన ముందుకి. సో మలక్పేట్ ప్రాంతము ఏదైతే మనం గతంలో వీడియోలో చెప్పుకున్నామో సేమ్ అదే ప్రాంతము మలక్పేట్ లూయిస్ పార్క్. సో ఉదయాన్నే 10ంటికి ఖచ్చితంగా రావాలి. రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఆధార్ కార్డుతో రావాల్సి ఉంటుంది. పూర్తి బయోడేటాతో రావాల్సి ఉంటుంది. అండ్ ఏ ఒక్కటి కూడా మీరు మర్చిపోవద్దు. అండ్ ఆ రోజు ఆదివారము 12వ తారీఖు, రెండో ఆదివారం 12 ఏప్రిల్ సండే రోజు ఆ యొక్క ప్రాంతానికి మీరు వచ్చి విజయవంతంగా మీ యొక్క అచీవ్మెంట్ని అక్కడ మీకు ఏదైతే కావాలనుకున్నారో ఆ యొక్క కార్యక్రమాన్ని మనము సజావుగా సాగించుకుందాము. పొద్దున్నే 10ంటికి రావాల్సి ఉంటుంది. అండ్ ఒక గ్రూపు నెంబర్ నేను చెప్తాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. మీరు ఆ గ్రూప్లో ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరూ జాయిన్ కావచ్చు. నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ది సేమ్ టైమ్ మీకు 9849708477. సో వీడియో పాస్ చేసుకొని మరొకసారి మీరు వినండి, రిటర్న్ మళ్ళొకసారి చూడండి. ప్రతి ఒక్కరు కూడా డిసేబిలిటీస్, మీకు ఏ డిసేబిలిటీ ఉన్నా మీరు దాచుకోవద్దు. నాకు పెళ్లి కావట్లేదు అని అనుకోకూడదు. మీకు సరిపడా ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆడపిల్లలే కానీ మగ పిల్లలే కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ వీడియోని డిసేబిలిటీస్ గ్రూప్స్ ఎన్నైతే ఉంటాయో హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్, బ్లైండ్, తర్వాత కాలేజెస్, ఇలాంటి గ్రూప్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి. ఎంతమంది వస్తే మనకి అంత ఉపయోగకరంగా ఉంటుంది. సో నేను పూర్తి లొకేషన్ ఇస్తాను. అలాగే లొకేషన్కి రావాల్సిన వీడియోని నెక్స్ట్ క్లిప్లో ఇస్తాను. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏదైనా సరే డౌట్స్ ఏదైనా ఉంటే నేను చెప్పినటువంటి నెంబరు 9849708477కి వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి. సో ఇక్కడ వాట్సాప్ చేయండి, వాట్సాప్ కాల్ చేయండి. డెఫినెట్గా నార్మల్ కాల్ చేయకండి, లిఫ్ట్ చేయము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి విషయాన్ని గుర్తించుకొని ఆ యొక్క రోజుకి మనము ఇంకా మరిన్ని వీడియోస్ వస్తాయి, మరిన్ని ఇన్ఫర్మేషన్స్ నేను ఇస్తాను. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కనుక రావాలి అని అనుకుంటే తప్పకుండా ఈ యొక్క గ్రూప్లో జాయిన్ కండి. మీకు లేదు అని అనుకుంటే మీ యొక్క స్నేహితులకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. తప్పకుండా మీ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అందింది అనుకుంటాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పూర్తిగా మీరు ఈ వీడియో ద్వారా పొందారనుకుంటాను. లేదంటే కామెంట్లో తెలియచేయండి, లేదా గ్రూప్లో జాయిన్ కండి. నెక్స్ట్ లొకేషన్ చూద్దాం రండి. సో లొకేషన్ వ్యూ, ఇది కోటి నుంచి దిల్షుక్ నగర్ వెళ్ళే రూటు. పిల్లర్ నెంబర్ చెప్తాను, నేను బస్ స్టాప్ చూపిస్తాను. బస్సులో వచ్చేవాళ్ళు, కోటి నుంచి వచ్చేవాళ్ళు మలక్పేట్ సూపర్ బజార్ దగ్గర దిగాలి. అండ్ పిల్లర్ నెంబర్ వచ్చేసి ఎంత, 1470 పిల్లర్ నెంబరు. సో ఇది బస్ స్టాప్, ఇక్కడ చూస్తున్నారు కదా బస్ స్టాప్, మలక్పేట్ సూపర్ బజార్ బస్ స్టాప్. సో ఇది దిగిన తర్వాత అవతల వైపు క్రాస్ చేయాలి.
ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది. అండ్ ఒకవేళ క్యాబ్లో వచ్చినట్టయితే ఇలా ముందుకు వచ్చేసి ముసరంబాగ్ మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో దానికంటే ముందు యూటర్న్ ఉంటుంది. ఇది ఇక్కడ యూటర్న్ తిరుగుతుంది చూడండి, ఈ యూటర్న్ తీసుకోండి. సో ఇది దిల్సుఖ్ నగర్ నుంచి వస్తుంది. ఈ రూట్ దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చి మలక్పేట్ సూపర్ బజార్ బస్ స్టాప్ జస్ట్ యూటర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడే ఉంటుంది బస్ స్టాప్. మళ్ళీ ఇక్కడ కూడా పిల్లర్ నెంబరు ఒకసారి చూద్దాము, 1470. ఇక్కడ కూడా సేమ్ పిల్లర్ 1470. ఇది బస్ స్టాప్, ఎగ్జాక్ట్లీగా పీవీఆర్ మాల్ బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ ముందు బస్ స్టాప్ ఉంది, ఇక్కడ నేను చూపిస్తాను. దీని బ్యాక్ సైడ్ ఎస్, ఇది మన వెన్యూ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ మనం ఏదైతే ప్రోగ్రామ్ చేయాలనుకున్నామో అది. సో ఇక్కడ ఒక లెఫ్ట్ లేన్ ఉంటుంది, ఆ లెఫ్ట్ లేన్ నుంచి కూడా వెళ్ళొచ్చు.